హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి, ఎలక్షన్ చరిత్ర గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రమాదేవి పాపోలు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రమా సంతాన సాఫల్య కేంద్రం. నమస్కారం మేడం. నమస్కారం రాము. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వారం రోజుల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లలో ఒక దేశభక్తి ఉన్న ఒక వ్యక్తిగా నేను ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా అసలు ఓటు ఎందుకు వేయాలి? అసలు అంటే రాజుల కాలంలో మనకి రాజుని ఎన్నుకునే అవకాశం లేదు. వంశపారంపర్యంగా ఎవరు వస్తే వాళ్ళనే మనం భరించాల్సి వచ్చేది. కొంతమంది మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండేవాళ్ళు. దానివల్ల ప్రజలు ఎన్నో కష్టాలు పడేవాళ్ళు. ఇవాళ మన దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ మనది. మరి ఆ డెమోక్రటిక్ కంట్రీ అని మనం పేరైతే పెట్టుకున్నాము, కానీ దాన్ని నిజంగా మనం డెమోక్రటిక్గా వాడుకుంటున్నామా, ఓటు కరెక్ట్గా మనం వేస్తున్నామా అని వస్తే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని అంటే మన దేశంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ప్రజలకి విశదంగా నేను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్కి వచ్చాను నేను. మరి ఎలక్షన్ అంటేనే బేసిక్గా కులాల మతాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి కులాల మతాల ఆధారంగా ఓట్లు ఎందుకు వేయకూడదు? కుల మతాలు అనేవి, అసలు కులం అనేది వృత్తి, మనం చేసే వృత్తి. ఒకటి అంటే కమ్మరి అయితే కమ్మరి అని, వడ్రంగి అయితే వడ్రంగి అని, ఇలా కులాలు వచ్చినాయి. అంటే వృత్తిపరంగా వచ్చినాయి. దానికి అసలు ఎటువంటి ఆధారము లేదు. ఏ వృత్తి చేస్తే ఇప్పుడు మనం డాక్టర్లు ఉన్నారు, అదొక వృత్తి. ఇంజనీర్లు ఉన్నారు, అదొక వృత్తి. లాయర్లు ఉన్నారు, అదొక వృత్తి. పూర్వకాలం ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు లేరు కాబట్టి చేతి పనులు చేసే వాళ్ళే ఒక వృత్తి. కాబట్టి అలా వృత్తి మీద ఆధారపడి కులాలు అనేవి వచ్చినాయి. అందువల్ల కులాల్ని చూసుకొని మనము ఓటు వేస్తే, ఇప్పుడు మనం ఒక కుటుంబంలోనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆస్తుల గురించి భయంకరమైన పోట్లాటలు చేసుకుని చంపుకునే కేసులు కూడా మనం రోజు చూస్తున్నాము. అలాంటిది మన కులం వాడు లీడర్ అయినంత మాత్రాన ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది? కులం ఆధారంగా ఎలా ఉపయోగపడుతుంది? కేవలము మా కులం అతను మినిస్టర్ అనో చీఫ్ మినిస్టర్ అనో చెప్పుకోవటానికి తప్ప మీకు పర్సనల్గా లేకపోతే రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి కులం అనేది ఏ రకంగానూ ఉపయోగపడదు. అందువల్ల కులం మీద ఆధారపడి ఓట్లు వేయకూడదు. మరి కులాలు మతాలు అసలు ఎప్పుడు పుట్టాయి? వాటి ప్రభావం ఎలా మొదలైందంటారు? అసలు ముఖ్యంగా చెప్పాలంటే కులాలు అనేవి వేరే మతాల్లో లేవు, వేరే దేశాల్లో లేవు. ముఖ్యంగా ఈ కులం అనేది డామినేటింగ్గా మన దేశంలో మాత్రమే ఉందన్నమాట. మన దేశంలో మరి క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఏదో తేడాలు ఉన్నాయని చెప్తారు, కానీ మనలో ఉన్నంత విభజన అనేది లేదు. ఈ కులం మతం ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టుకొని మనుషుల్ని విభజించడానికి ఉపయోగపడుతుంది. మనుషులందరూ కలిసి కట్టుగా ఉండటానికి ఇది ఉపయోగపడదు. ఇందాక అనుకున్నామంటే కులాలంటే వృత్తిపరంగా వచ్చినాయని. మతాలంటే ఇప్పుడు అంటే ఇదివరకు అంటే చాలా ఒక 300-400 ఇయర్స్ క్రితము అంటే పెట్రోల్ ఇది కనుక్కొని ప్రయాణాలు అనేవి పెద్దగా జరగని కాలంలో, రైళ్ళు, ఏరోప్లేన్స్, బస్సెస్ ఇట్లా లేని కాలంలో ప్రజలు ఎక్కడున్నా వాళ్ళు అంటే అసలు యాక్చువల్గా భూమి మీద మనిషి అనేవాడు 660 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ అప్పుడేంటంటే ఒంటరిగా ఇక్కడొకడు అక్కడొకడు ఇక్కడో మనిషి ఉండేవాళ్ళు. అందుకని దానికి ఒక ఆర్గనైజేషన్గా ఉండాల్సిన అవసరం ఏర్పడలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే మనుషుల సంఖ్య అనేది పెరుగుతూ వచ్చిందో అప్పుడు యానిమల్స్ లాగా ఒక గ్రూప్గా నివసించడం స్టార్ట్ అయింది. వాటిల్నే మనము ట్రైబ్స్ అంటామన్నమాట. మరి ట్రైబ్లో కూడా ఏదో ఒక రూలు రెగ్యులేషన్ లేకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని బ్రతకనియడు. అందుకని ట్రైబల్ లీడర్ అనేవాడు పుట్టాడు. ట్రైబల్ లీడర్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే మనకి మనిషి మేధస్సు ఉపయోగించి బట్టలు వేసుకోవటము, ఆహారము, మనము వేట కాకుండా వ్యవసాయం అనేది, ఇలా సైన్స్ అనేది, టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంటే మనుషుల నంబరు పెరగటం మొదలైందనమాట. అందువల్ల మనుషులు ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అందరినీ కంట్రోల్ చేయాలి, లివ్ అండ్ లెట్ లివ్. ఇది చేయాలంటే ఏదో ఒక
మనకి ఒక రూలు రెగ్యులేషన్ అనేది కావాలి. ఈ గ్రూప్స్ పోయి చివరికి రాజులు వచ్చారు. రాజులు కొన్ని రూల్స్ పెట్టేవాళ్ళు, దాంతో జనాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. ఇంకా మనుషులు భూమి మీద నంబర్ పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు, డెమోక్రసీ, ఇలా రకరకాల ఇవి వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ రావటానికి ఒకటే ఒక కారణం, మనుషుల్ని ఒక తాటి మీద నడిపించి ఒకళ్ళనొకళ్ళు హింసించుకోకుండా, హాని చేయకుండా ప్రతి మనిషికి ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఇవ్వటం కోసం మాత్రమే ఈ రూలు, రెగ్యులేషను, కాన్స్టిట్యూషను, దేవుడు. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే దేవుడి పేరు చెప్పకపోతే భయపడరు. దేవుడి పేరు చెప్తే అదిగో నువ్వు ఇక్కడ చేసినా ఏదో చేస్తున్నావు, ఇక్కడతో నీకేం నిన్ను వదిలిపెట్టదు, పైకి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని ప్రతి మతంలోనూ స్వర్గం నరకం ఉంది. అంటే దీని అర్థం ఏంటి? అసలు మనిషిని కంట్రోల్ చేయడానికి మాత్రమే కులం కానీ మతం కానీ మనిషి సృష్టించాడు, కానీ దేవుడు సృష్టించినవి కావు ఇవి. తర్వాత మనిషి మరి 660 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి ఈ మతాలు పుట్టింది రీసెంట్గా మొన్న హిందూ మతం దగ్గర 4000 సంవత్సరాల క్రితం పుట్టింది. క్రిస్టియన్ మతము 2000 సంవత్సరాల క్రితం పుట్టింది. ఇస్లాం మతం 1400 సంవత్సరాల క్రితం పుట్టింది. 660 లక్షల సంవత్సరాలు ఎక్కడ, 4000, 2000, 1500 ఎక్కడ? అంటే మనుషులు పెరిగి మనిషి మేధస్సు కూడా పెరుగుతూ ఉంది. మనిషి పాతకాలంలో ఇంత తెలివి లేదు, అంటే షార్ప్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఆలోచన పెంచుతూ ఉంటే ఆ బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంటుంది అనమాట. అందుకని ప్రతి చోట మనం వింటూ ఉంటాం, మా పిల్లలు మనకన్నా తెలియగలవాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళకన్నా తెలియగలవాళ్ళు. అంటే బ్రెయిన్కి చాలా కెపాసిటీ ఉంది, కానీ అది మెల్లిమెల్లిగా దాన్ని మనం ఎక్కువ యూజ్ చేస్తుంటే దాని కెపాసిటీ మనకి బయటకు వస్తుంది అనమాట. అందుకని మనం అన్నిటినీ పక్కన పెట్టి మన మేధస్సు ఉపయోగించి, మన కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఆలోచిస్తే ఎవరికైనా క్రిస్టల్ క్లియర్గా తెలిసేది, కులం కానీ మతం కానీ మానవుడు సృష్టించాడు. పైన ఆకాశంలో చూస్తే ఎన్ని స్టార్ సిస్టమ్స్ ఉన్నాయి. అసలు ఇంతవరకు ఏ సైంటిస్టు కూడా ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని బిలియన్స్ ఉన్నాయి, ఎన్ని ట్రిలియన్స్ ఉన్నాయి, ఎన్ని సెంటిలియన్స్ ఉన్నాయి అని ఎవ్వరూ లెక్క పెట్టలేదు. ఏది మ్యాథమెటిషియన్ లెక్క పెట్టలేదు ఇంతవరకు. ఇంత ప్రపంచాన్ని నేలటానికి ఒక్క దేవుడు ఏమైనా చేయగలుగుతాడా? అది ఇంపాసిబుల్. ఇవంతా ఏంటంటే తెలివిగల వాళ్ళు కామన్ మ్యాన్ని ఆమ్ ఆద్మీ అంటారు కదా, ఆమ్ ఆద్మీకి తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి వాడిని కంట్రోల్ చేయడానికి ఈ బూచిని చూపిస్తున్నారు మనకి. అంతగా తప్ప ఇంకా ఏమీ లేదు. అందుకని ప్రతి మనిషి కూడా మనిషిని, మానవత్వాన్ని, మంచితనాన్ని పెంచాలి, కానీ కులాన్ని, మతాన్ని పెంచదు. మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మన దేశంలోనే ఈ కులాలకి మతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటి? దీనికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణము నిరక్షరాస్యత. చదువు అనేది లేకపోవటం, చరిత్ర అనేది తెలవకపోవటం, సైన్స్ అనేది తెలవకపోవటం. దీనివల్ల పక్క వాడు ఏం చెప్తే అది విని చేస్తారనమాట. ఇప్పుడు చాలాసార్లు ఓట్లు అంటే ఒక ముసలమ్మని 99 ఏళ్ళు 98 ఏళ్ళు ఆమెను తీసుకొస్తారు. ఆమె ఇప్పుడు పాలిటిక్స్ ఏం జరుగుతున్నది, ఎవరు మంచోళ్ళు ఎవరు కాదు అని ఏమైనా తెలుసా అసలు? మరి అట్లా ఓటు వేయించి మనము నాయకుల్ని ఎన్నుకుంటే మనకి మంచి నాయకులు ఎలా వస్తారు? తర్వాత ఏంటంటే పేదరికం. చదువు లేకపోతే ఆటోమేటిక్గా పేదరికం కూడా దాని పక్కన ఉంటుంది. పేదరికము, చదువు రెండు లేకపోవటమే ముఖ్యమైన కారణం దేశం వెనకబడి ఉండటానికి. మరి 70 సంవత్సరాల నుండి 71 సంవత్సరం నుంచి మన దేశంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇంకా నిరక్షరాస్యత ఎందుకుంది? మన పక్కనున్న దేశాలు, చిన్న దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంక మనకన్నా ఫాస్ట్ రేట్లో అభివృద్ధి చెందుతుంది. ఎందువల్ల? అక్కడ ఉన్న లీడర్స్లో ఆ చైతన్యం అనేది రావటం వల్ల. అందుకని ఎలక్షన్లు అనేవి ఆషామాషిగా తీసుకోవద్దు. మన జీవితం బాగుపడాలంటే ఎవరు మంచి నాయకుడు అనేది మనం గట్టిగా తెలుసుకుని మాత్రమే ఓటు వేయాలి. మరి ఎవరికి ఓటు వేస్తే సొసైటీ బాగా అభివృద్ధి చెందుతుందని వాళ్ళు తెలుసుకోవటం ఎలా? అంటే గతాన్ని ఈజీగా మర్చిపోకూడదు.
మనం పేపర్లు చదువుతుంటాం, టీవీ చూస్తుంటాం, కానీ అంతకుముందు జరిగిందంతా మర్చిపోయి ఎలక్షన్లో ఇవాళ వచ్చి చెప్పిందే గుర్తుపెట్టుకుంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే గతం అనేది నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఇంతకుముందు ఏం చేసావు అనేది నేను గుర్తుపెట్టుకుంటే ఈరోజు నీకు ఓటు వేయాలా లేదా అనేది నేను నిర్ణయించుకోవటానికి ఉంటుంది. అందుకని తప్పనిసరిగా గతమంతా మనము చరిత్ర అంతా ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ వచ్చినప్పటి నుండి ఏమేం పనులు చేసింది, ఎక్కడెక్కడ ఏం చేసింది అనేది తెలుసుకోవాలి. ఒకవేళ అంటే ఆ లోకల్ లీడర్ అనుకోండి, ఆ లోకల్ లీడరు లాస్ట్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఈసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు అనుకోండి, మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందిగా ఆ మనిషి లాస్ట్ 4-5 ఇయర్స్లో ఏం పని చేశాడు అని. ఆయన పని చేస్తేనే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఓటేయండి, లేకపోతే ఇంకొక పర్సన్ ఎవరైనా ఇంతకుముందు చేసినట్టు అతని చరిత్ర హిస్టరీ కావాలా, ప్రూఫ్ కావాలా. అతను పని చేశాడు, చేస్తాను అన్నవాడికన్నా చేశాడు అంటే ఆల్రెడీ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఫ్రెండ్ అన్నట్టుగా ఈ చరిత్ర తెలుసుకొని, పార్టీ చరిత్ర కానీ నాయకుడి చరిత్ర కానీ తెలుసుకోండి. తర్వాత అలాగే మీరున్న చోటు మీరు తెలుసుకోగలుగుతారు. కానీ అవతల రాష్ట్రమంతా దేశమంతా ఏమవుతుంది అని తెలుసుకోవాలంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ ఫోన్లు చేసి మీ ఏరియాలో ఏ పార్టీ నాయకుడు బాగా పనిచేస్తున్నాడో, మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవచ్చు. అంటే మన ఏరియాలో మన లీడర్ గురించి మీరు తెలుసుకోవాలి, దూరంగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన లీడర్స్ కూడా ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ వస్తేనే మంచి వాళ్ళు ఆ స్టేట్లో కానీ సెంటర్లో కానీ మంచి పనులు చేయగలుగుతారనమాట. అందుకని కొంత ఈ వారం రోజులు ఓట్లు వేసేదాకా లీడర్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ప్లస్ మన దేశంలో అన్ని దేశాల కన్నా సెల్ ఫోను, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు. రైల్వే ప్లాట్ఫామ్లో కూలీ కూడా ఈ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంటే నాకు ఉండండి మేడం అని సెల్ ఫోన్ తీసి ఈ లైన్కి వస్తుంది అని ట్రాక్ చేసి చెప్తున్నాడు. అంటే పోర్టర్ కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. మరి ఇంతమంది స్మార్ట్ ఫోన్ వాడే మన దేశంలో ఇన్ఫర్మేషన్ అరచేతిలో ఉంది కదా. మరి యూత్ అంతా కూడా వేరే జోకులు వేసుకోవటానికో లేకపోతే సెల్ఫీలు తీసుకొని ఆ ఫోటోలు పంపించడానికో వాడకుండా ఈ ఎలక్షన్ల వరకు మొత్తము ఎలక్షన్ రిలేటెడ్, లీడర్స్ రిలేటెడ్, పార్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని ఒక నిర్ణయానికి వస్తే చాలా బాగుంటుంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కేవలం అభివృద్ధి విషయంలో మన దేశం చాలా వెనుకబడి ఉందని చెప్పుకోవాలి. దీనికి ముఖ్య కారణం ఏమంటారు? అంటే నేను ఈ ప్రశ్న నేను చాలాసార్లు వేసుకున్నాను, చాలామందిని అడిగి చూశాను. నాకు ఫైనల్గా ఒక ఆన్సర్ దొరికింది. మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు. ఎందుకంటే దాదాపుగా 8వ శతాబ్దంలోనే మనకి ఇతర దేశాల నుండి ఇన్వేజన్ స్టార్ట్ అయింది. అది జరిగిన మళ్ళీ 1600 ఆ టైంలో అనుకుంటాను, ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. సో దగ్గర 1200 సంవత్సరాల నుంచి ఇతర దేశస్తులు మనల్ని పాలిస్తున్నారు. ఎప్పుడైనా ఇతర దేశస్తులకి ఈ దేశం బాగుపడాలి, ఇది గొప్పగా అవ్వాలి, ప్రజలు బాగుండాలి, సైన్స్ టెక్నాలజీ పెరగాల అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల అని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు కావాల్సింది, ఇక్కడికి వచ్చింది వాళ్ళు డబ్బు సంపాదించుకోవటానికి, అధికారం చెలాయించడానికి. కాబట్టి అప్పటి నుండే స్లోగా ఈ డెవలప్మెంట్ ఆగిపోయింది. అంతకుముందు మన దగ్గర ఆస్ట్రాలజీలో, సైన్స్, మ్యూజిక్లో, డ్యాన్స్లో, నలంద విశ్వవిద్యాలయం ఇలా ఎన్నో మనకి, అంటే ఇప్పుడు జీరో కనుక్కున్నది ఇండియా. తర్వాత మ్యాథమెటిక్స్ వీటిల్లో చాలా ఫాస్ట్ ఉండేవాళ్ళు, చాలా విషయాలలో ఆల్జీబ్రా గురించి, తర్వాత పైథాగరస్ థియరీ ఇలా ఎన్నో మన దేశంలో కనిపెట్టబడ్డాయి. కానీ ఆ తర్వాత ఈ అభివృద్ధి అనేది కుంటుపడింది. తర్వాత ఈరోజు మన దగ్గర ఇలా అంటే ముఖ్యంగా కరప్షను ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి అంటే దానికి కూడా ఇదే. అంటే గవర్నమెంటు, రాజులు మనకి ఎగనెస్ట్గా ఉండేవాళ్ళు. మనం బతకాలి, ఏదో విధంగా బతకాలి. అందుకని పక్కదారులలో అంటే దొంగతనం చేసే ఏదైనా కానీ చెడు అలవాట్లతో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాగా ఈ చెడు అలవాట్లన్నీ మనకి బ్లడ్లో
వచ్చేసినాయి అన్నమాట. అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా కొంతవరకు ఏమంటారు, మనకి చాలామంది అంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుండి కేవలం చేతులు మారినాయి అంతకు తప్ప ఏం కాలేదు అని. అది కొంతవరకు నిజం కావచ్చు. అందుకని చైనాకి మనకి యాక్చువల్గా చైనాకి 2 ఏళ్ల తర్వాత, మనకి 40 ఏళ్ళలో వస్తే వాళ్ళకి 49లో వచ్చింది ఇండిపెండెన్స్. కానీ మరి ఈరోజు చైనా ఏ స్థితిలో ఉంది? అమెరికాతో పోటీ పడుతుంది. అమెరికాని దాటి అది సూపర్ పవర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది కేవలము మంచి లీడర్షిప్ ఉండటం వల్ల. తర్వాత అక్కడ మనలాగా కులం లేదు, మతం లేదు. కులము మతము రెండూ లేవు. కాబట్టి ప్రజలందరూ ఒకటే, అందులో డివిజన్ లేదు. అందరూ కష్టపడి పనిచేస్తారు. నాకు కొంతమంది చైనాతో బిజినెస్ చేసే కొంతమంది బిజినెస్ మెన్ తెలుసు. వాళ్ళు డిన్నర్ అయిన తర్వాత కూడా ఓకే లెట్ అస్ సిట్ అని కూర్చొని పోస్ట్ డిన్నర్ కూడా పని చేస్తామంటారంట. తర్వాత వాళ్ళు అమ్మటానికి వస్తువులు పేపర్ కార్టూన్ ఉంటే ఆ కార్టూన్కి ఎంత ఖర్చు అవుతుందో అంత లాభం వచ్చినా సరే వాళ్ళు అమ్మేస్తారట. అందుకని అంటే కష్టపడే తత్వము, యూనిటీ, మంచి లీడర్షిప్ ఇవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఎన్నో రోజులు ఒలింపిక్లో వాళ్ళు పార్టిసిపేట్ వాళ్ళని రికగ్నైజ్ చేయలేదని చైనా తైవాన్ విషయంలో. ఒక్కసారి రికగ్నైజ్ చేసిన తర్వాత 20 ఏళ్లలో ఒలింపిక్స్లో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లోనే ఉన్నారు. అంతకన్నా కిందకి లేదు. అంటే ఎంత కృషి చేస్తే వాళ్ళు ఆ స్థితికి ఉన్నారు. కృషే ఫలే. ఎవరైనా లీడర్స్ అయినా సరే, ప్రజలైనా సరే. మనం చాలాసార్లు లీడర్స్ని తిట్టుకుంటాం. అది ఎందుకు? మరి మన సంస్కృతి ఏమైంది? పిల్లలకి స్కూల్లో ఉన్నప్పటి నుండి మనం చెప్పాల్సిన మంచి విషయాలు, తర్వాత పేరెంట్స్ని చూసి పిల్లలు, టీచర్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు సరిగా ఫాలో కాకపోవటం వల్లనే పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేది సొసైటీ గుర్తించాలి. పిల్లలు మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు ఒక కన్నేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, విననట్టు ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పే మాటలు, వినే అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి సబ్కాన్షియస్గా వాళ్ళు ఆ క్యారెక్టర్ని వాళ్ళు అందుకుంటారనమాట. అందుకని పెద్ద అయిన తర్వాత సడన్గా వాడు మంచివాడు అయిపోవాలి అంటే అవ్వడు. నువ్వు చిన్నప్పటి నుండి ఇచ్చిన ట్రైనింగ్, నువ్వు చిన్నప్పటి నుండి వాడికి నేర్పిన బుద్ధులు. ఒకప్పుడు మోరల్ సైన్స్ స్కూల్స్లో ఉండేది, ఇప్పుడు మోరల్ సైన్స్ తీసేశారట. మరి ఎవరు చెప్తారు మంచి చెడు అనేది? ఎవరు చెప్తారు? ఒకటి బుక్ ద్వారా మనం చెప్పాలి. తల్లిదండ్రులు కరెక్ట్గా ఏదైతే చెయ్యొద్దంటామో, అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, లంచం తీసుకోవద్దు, కష్టపడి పని చేయాలా అని మనం ఏదైతే చెప్తామో అది మనం చేసి వాళ్ళకి మనము చూపించాలి. టీచర్ కూడా అలాగే ఉండాలి. బుక్స్ కూడా అలాంటివి మనము వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఫ్యూచర్లో మన సొసైటీ ఏమన్నా బాగుపడుతుందేమో. కానీ సడన్గా వాడిని నువ్వు మంచివాడు అవ్వమంటే వాడికి చిన్నప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యంగా ముస్లిమ్స్లో తీసుకుంటే వాళ్ళు మతం గురించి, తర్వాత పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి అనే విషయం చాలా గట్టిగా చెప్తారు. అందుకని వాళ్ళు పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు. అసలు పేరెంట్స్ని ఎప్పుడు వాళ్ళు వదిలిపెట్టరు. అదే మనం చూస్తాం సినిమాల్లో చాలాసార్లు పేరెంట్స్ని పట్టించుకోకపోవటమో, లేకపోతే అమ్మ నాన్నని సపరేట్ చేసి నువ్వు ఉంచుకుంటావా నేను ఉంచుకుంటావా అనటమో, ఇలాంటివి మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. అందుకని ఇవన్నీ కూడా మనము చిన్నతనం నుండి నేర్పించాల్సిన విషయం. ఇప్పుడు ఈరోజు మొదలు పెడితే, ఇప్పుడు బాబు పుట్టాడు, పాప పుట్టింది, ఈ రోజు నుంచి మొదలు పెడితే ఈ జనరేషన్ ఒక 25 ఏళ్ళు అయినాక నీకు మంచి సొసైటీని చూడగలుగుతావు. కానీ ఈరోజు చూడాలంటే చూడటం చాలా కష్టం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర రూల్స్ ఉన్నాయి కానీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి లేదు. కాన్స్టిట్యూషన్ ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి లేదు. దానివల్ల కూడా మన దేశంలో ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ ఆగిపోతుంది. రాజకీయ నాయకులకి ఎడ్యుకేటెడ్ క్వాలిఫికేషన్ అవసరం. ఇప్పుడు సింపుల్గా మనం ఆలోచిస్తే, ఒక వంట వండాలన్నా నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. తర్వాత అది మామూలు వంట మనం వండగలుగుతాం. కానీ ఒక బాగా రుచిగా వండాలా, ఒక 5 స్టార్ హోటల్లో నీకు సప్లై చేయాలా అంటే వాడికి తప్పనిసరిగా డిగ్రీ ఉండాలి, వంటలో డిగ్రీ ఉండాలి, దాంట్లో ప్రావీణ్యం ఉండాలి. అట్లాగే మనము చిన్న వ్యవసాయం తీసుకుందాం, నువ్వు నేను చేయగలమా? దానికి కూడా మరి అనుభవము, ఎడ్యుకేషను రెండూ ఉండాలి కదా. అనుభవంతోనే ఇప్పుడు మనం పెద్దవాళ్ళ మాట ఎందుకు వింటాం?
వాళ్ళకి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని వాళ్ళ మాట వినాల. అంటే ఈ రెండిటికి ఇంపార్టెన్స్ ఉంది, అనుభవానికి ఇంపార్టెన్స్ ఉంది, ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఉంది. ఎడ్యుకేషన్ అయితేనే నీకు తెలియని విషయం తెలుసుకోవాలంటే నువ్వు ఏదన్నా బుక్ రిఫర్ చేయొచ్చు, ఇంటర్నెట్ చూడొచ్చు, వేరే ఎవరితోనన్నా మాట్లాడచ్చు. ఎందుకంటే ఒక దేశాన్ని నడపడం అనేది అధికారులు ఏది చెప్తే అది చేసేటట్టయితే మరి నాయకుడు ఎందుకు మనకి? వేరే దేశాల్లో అయితే ఈ సమస్య లేదు, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడే ఉంటారు కాబట్టి ఎడ్యుకేషన్ అవసరమా లేదా అనేది ఇతర దేశాల్లో లేదు. కానీ మన దేశంలో ఏంటంటే ఒక అంటే ఇంకా మనకి ఎడ్యుకేషన్లో మనం వెనకబడి ఉన్నాం కాబట్టి పెద్దగా చదువు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి మనిషి విద్య అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇచ్చి అసలు నాయకులకే కాదు దేశం మొత్తం కూడా 100% లిటరసీ అంటే పేరు రాయటము, సంతకం చేయడము అది కాదు, కనీసం గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చేటట్టుగా ఈ దేశాన్ని మారిస్తేనే ప్రజలకి ఉపయోగం, నాయకులకి ఉపయోగం, అన్నిటికీ ఉపయోగం. సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం, ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా నాయకులు ఉచితంగా అది ఇస్తాం అని చెప్పి వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. సో దానివల్ల అసలు లాభ నష్టాలు ఏమంటారు? అంటే ఏ దేశంలోనైనా ఇలా వెనకబడిన దేశాల్లో, ఇప్పుడు అమెరికాలో ఎవరు వాగ్దానం చేయరు మేము అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తామని. ఇక్కడికి అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ ఎలక్షన్లో వస్తున్న తంతు ఏంటంటే పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉండాలి, అట్లా అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడికి ఏదన్నా తాయిలం చూపించి మేము మళ్ళీ ఎలక్షన్లోకి ఓటేయించుకోవడానికి పనికొస్తుంది. పాపం ఆ పేదవాడికి ఏంటంటే ఇవాళ తీసుకున్న ఆ కొద్ది డబ్బు వాడికి జీవితాంతం బాగుపడటానికి ఉపయోగపడుతుందా ఇది అనే విషయం వాడు ఆలోచించటం లేదు. తర్వాత ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాయకుడు వాడి సొంత ఆస్తిలో నుంచి ఇవ్వడు. ఈ వచ్చే డబ్బు అంతా కూడా మనందరము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రకరకాల పద్ధతుల ద్వారా గవర్నమెంట్ కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ నుంచి వస్తుంది డబ్బు. ఈ డబ్బు అంటే నీకు 100 రూపాయలు ఉన్నాయి, నీకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం, 90 రూపాయలు నువ్వు దాని మీదే ఖర్చు పెట్టావు, 10 రూపాయలతో నువ్వు జీవితం ఎలా గడుపుతావు? అలాగే ఇక్కడ కూడా సంక్షేమానికి ఇంత, డెవలప్మెంట్కి ఇంత అనేటువంటివి దాన్ని మనము సపరేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా అన్నీ ఫ్రీ అన్నప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే డెవలప్మెంట్కి ఎక్కువ డబ్బు మిగలటం లేదు. అందుకని అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇచ్చే డబ్బుతోని వీళ్ళ జీవితం మారదు, కానీ డెవలప్మెంట్ కనుక చేస్తే పర్మనెంట్గా వాళ్ళ పిల్లలు అది ఒక పర్మనెంట్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పగలిగే ధైర్యం ఒక్క లీడర్కి లేదు. వాడిస్తా అంటున్నాడు నేను ఇస్తాను, నువ్వు ఇస్తా అంటున్నావు నేను ఇస్తాను, కానీ మరి ఇది తప్పటం లేదు, అందరికీ తప్పటం లేదు. కానీ దీంట్లో నుంచి ముందన్న ఒకవేళ డెవలప్మెంట్ జరిగిందనుకోండి, మనం డబ్బు ఇస్తానని వాగ్దానం చేయాల్సిన అవసరం ఏముంది? చదువుకున్నాడు అనుకోండి, నువ్వు ఎంత చెప్పినా వాడి చదువు ప్రకారము వాడికి ఏ బుర్రలో ఉందో వాడికే ఓటేస్తాడు. అందుకని అన్నిటికీ పరిష్కారము ఎడ్యుకేషన్ పెరగాలి. ఎవరెంతట వాళ్ళు సంపాదించుకొని రైతులు ఆత్మహత్య చేసుకోకుండా, ఈ భిక్షమడిగి ఓట్లేసేటప్పుడు డబ్బులు తీసుకోకుండా వాడే నీకు ఇస్తాననే పరిస్థితి తెచ్చేటువంటి లీడర్ మనకి కావాలి. ప్రతి ఎలక్షన్లో సగటున ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు? అంటే పట్టణాల్లో చాలా తక్కువ మంది ఓటుకి వెళ్తున్నారు. మొన్న రీసెంట్గా అయిన ఎలక్షన్లో కూడా ఐ థింక్ హైదరాబాద్లో 50-55% మంది ఓటు హక్కు వినియోగించకుండా చూసాము. అదే పల్లెటూళ్ళల్లో 70-75% వేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చదువుకున్నోడి కన్నా చాకలోడే మేలు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పల్లెటూళ్ళలో చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఓటేస్తున్నారు. పట్టణంలో అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళు ఓటు వేయటం లేదు. ఫైనల్గా ఎలక్షన్లో గెలుపు ఓటమి అనేది కేవలము 2-3% ఓట్లతోనే ఇది జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే 12 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని దేశాల్లో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏ పార్టీకి వచ్చినాయి అని దాన్ని బట్టి మినిస్టర్స్ ఇచ్చే కంట్రీలు కూడా ఉన్నాయి, ఒకే పార్టీకి కాకుండా ఓట్ల సంఖ్యను బట్టి. కానీ మన దేశంలో ఆ పద్ధతి లేదు కాబట్టి మనకెందుకు ఓటేస్తే మనకేమొస్తుంది, ఏ లీడర్ వచ్చినా ఒకటే అనే నిస్తబ్దతని అందరూ తప్పక వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం
మన దేశంలో ఇంకా అంటే అరేంజ్డ్ మ్యారేజెసే నడుస్తున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్లో ఎంతమందినో చూస్తారు, 10 మందిని 15 మందిని లెక్కలేదు. ఎవరు నచ్చలేదనుకోండి పెళ్లి చేసుకుండా మానేస్తున్నారా? ఎవరో ఒకళ్ళని ఉన్న వాళ్ళల్లో బెటర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా. లీడర్ని కూడా అంతే, ఉన్న వాళ్ళల్లో బెటర్ని సెలెక్ట్ చేసుకోండి. అస్సలు సెలెక్ట్ చేసుకోకపోతే ఎలా? బ్రహ్మచారిగా ఉండిపోతావా? దేశము అభివృద్ధి లేకుండా ఉంచుతావా? ఒక మనిషి ఈ దేశపు పౌరుడు అంటే మినిమం బాధ్యత, ఇప్పుడు హక్కులతో పాటు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ దేశం నాకేమిచ్చిందంటే నువ్వేమిస్తున్నావు? ఓటు కూడా ఇవ్వటం లేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ, డబ్బున్న వాళ్ళందరూ మేలుకొని 100% ఈసారి ఓటు వేసే విధంగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఈ ఓటు వేసే వాళ్ళ నంబర్ ఈ ఎలక్షన్లో తప్పక పెంచండి. మీరన్నట్టే మనం చూస్తున్నాం, మన సొసైటీలో 100% ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అవును. మరి ఓటు కంపల్సరీ అని ఎన్ని దేశాల్లో ఉంది? 22 దేశాల్లో ఉంది. అంటే ఇంకా ఒట్టిగా ఓటు కంపల్సరీ వెయ్యాలి అని కాక, వెయ్యని వాళ్ళకి కొంత అంటే పనిష్మెంట్ లాంటిది, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇంక్రిమెంట్ ఇవ్వకపోవడము, అటువంటి ఇది కూడా ఉంది ఆ కంపల్సరీ చేసిన దేశాల్లో. ఎందుకంటే ఇది మినిమం బాధ్యత కదా. మనము ఆ దేశంలో పుట్టి ఆ దేశం సిటిజన్షిప్ నువ్వు తీసుకొని మినిమం మన బాధ్యత లేదా? అందుకని తప్పనిసరిగా ఈ ఎలక్షన్లో ఓటు ఉన్న ప్రతి వాళ్ళు బూత్కి వెళ్ళి ఓటు వేసి రండి. అసలు ఎలక్ట్ అయిన పొలిటికల్ లీడర్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళని రీకాల్ చేసే అధికారం కానీ అవకాశం కానీ అసలు ప్రజలకు ఉంటుందంటారా? ఇది అంటే ముఖ్యంగా యూకేలో, స్విట్జర్లాండ్లో, ఆస్ట్రేలియాలో, ఇంకా మంచి దేశాల్లో, అంటే ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న దేశాల్లో వాళ్ళకి ఎలక్ట్ అయిన లీడర్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. ఎట్లా అంటే ప్రజలందరూ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ ఒపీనియన్ సంతకాలు తీసుకొని వాళ్ళు గనక మెజారిటీ నంబర్లో గనక ఉంటే ఆ పొలిటికల్ లీడర్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్ అయిన పొలిటికల్ లీడర్ తప్పక పనిచేస్తాడు. ఆ అవకాశం కనుక మన దేశంలో కనుక ఉంటే ఓటు కంపల్సరీ వేయాలనే ఒకటి, 2 రీకాల్ పొలిటికల్ లీడర్ని మనం రీకాల్ చేసేది మనకి కనుక వస్తే అది మంచి లీడర్సు, పనిచేసే లీడర్సు మనకి దొరికే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అప్రమత్తంగా ఉండి హిస్టరీ తెలుసుకొని కొంచెం మీ సమయం ఖర్చు చేసి ఏ లీడర్ ఎలాంటి వాళ్ళు, ఏ పార్టీ ఎలాంటిది, ఎవరు వస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది అని ఆలోచించి ఓటు వేయండి. తప్పనిసరిగా ఓటు వేయండి. ఈసారికి 100% ప్రజలు ఓటు వేసేటట్టుగా మీ పక్క వాళ్ళని, మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్ని అందరినీ మోటివేట్ చేయండి. మంచి లీడర్ని ఎన్నుకోండి. చివరిగా ఒక్క మాట, కులాలు, మతాలు, ప్రాంతాలు మనకి కూడు గుడ్డ పెట్టవు. అందుకని చక్కగా ఆలోచించి మీ కళ్ళ ముందు ఎవరు పనిచేస్తున్నారో ఆ లీడర్కి మాత్రమే ఓటేయండి. మంచి అభివృద్ధి చెందిన దేశంగా మారేటట్టు తోడ్పడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.